నమస్తే సార్. నమస్తే అమ్మా. హౌ ఆర్ యూ? ఫైన్. సార్ ఇప్పుడు ఫిలిం స్టార్స్లో చూసుకుంటే దురదృష్టమో అదృష్టమో మరి వాళ్ళు అర్థం కావట్లేదు. జీవించేటప్పుడేమో పూర్ ఫ్యామిలీలో పుడతారు, తర్వాత ఒక స్టార్గా ఎదిగేటప్పుడేమో విలాసవంతంగా జీవిస్తారు వాళ్ళు. ఏంటి అసలు ఎందుకు ఇలాగా? మీరు యూజ్ చేసిన పదంలోనే దురదృష్టంలోనే అదృష్టం కూడా ఉంది. ఐ థింక్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ద వర్డ్లో దురదృష్టము అదృష్టము ఆర్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ ఇన్ ఏ వే, ఒక అండర్స్టాండింగ్లో. ఓకే. సో జీవిత కాలంలో మనిషికి మనం 18 yearsకి మేజర్ అవుతాము, దాదాపుగా 81 years బతుకుదాం అనుకుంటున్నాము అని అనుకుందాము. అంటే 18 రివర్స్ చేస్తే 81, 63 ఏళ్ల లైఫ్ ఉంది. దీంట్లో నార్మల్గా ప్రొఫెషన్లో ఒక 40 years ఉంటాం మనం. మీరు జాబే తీసుకోండి, 60 ఏళ్ళకి రిటైర్మెంట్, మినిమం 18 years ఉండాలి జాబ్ రావడానికి. ఇమీడియట్గా 18 yearsకి రాదు కదా, 20-25 వస్తుంటే ఒక 35 ఇది. కెరియర్ కూడా ప్రైవేట్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా కూడా ఈ 30 yearsకి మించి ఉండదు. ఈ సినిమా లాంటి గ్లామరస్ ఫీల్డ్లో ఇంకా తక్కువ ఉంటుంది, మేబీ ఎట్ ద మోస్ట్. అంటే పాత రోజుల్లో ఒక 20 years ఉండేది, ఇప్పుడు అంత కూడా ఉండదు. ఇప్పుడు 5 years 10 yearsలో ద ఫేడ్ అప్ అండ్ ద న్యూ థింగ్స్ విల్ బీ కమింగ్. నేను గివెన్ మై ఏజ్ ఈజ్ 73 years. నేను ఇప్పటికి కూడా నేను 19 50s అప్ టు 65 వరకు వచ్చిన సినిమాలే చూడడానికి ఇష్టపడతాను. పాత సినిమాలు ఇంట్లో టీవీలో చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూడను. ఆ తర్వాత వచ్చిన సినిమాలు సెలెక్టివ్గా బాగున్నాయి. అన్నీ చెడ్డయ్యని నేను చెప్పను, సెలెక్టివ్గా దే ఆర్ గుడ్, బట్ ఆన్ ద హోల్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ నో యూజ్. పాత ఎందుకు చూస్తానంటే గివెన్ మై ఏజ్ ఐ కానోటేట్, అంటే నేను ఐ లింక్ అప్ విత్ దమ్. అంటే అప్పుడు ఉండే సినిమా సెట్టింగ్స్ కానీ ద కైండ్ ఆఫ్ డైలాగ్స్ దే యూజ్. అంటే ఎక్కువగా ఎథికల్ గానే ఉంటాయి, అనెథికల్ ఏది ఉండదు కదా సినిమాస్ అప్పట్లో. అది ఒక రీజన్. సావిత్రి గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు. ఐ విల్ కమ్ టు దోస్ ఇండివిజువల్ ఆల్సో. నాకు తెలిసి ద ఓల్డెస్ట్ ఫిల్మ్ స్టార్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈజ్ వన్ ఈజ్ నాగయ్య. అంతకుముందు రేలంగి దాని గురించి నథింగ్ టు అడ్వర్స్ ఏమీ లేదు. నాగయ్య మట్టుకు హీ వాజ్ ద ఫస్ట్ హీరో తెలుగు. దీంట్లో ₹1,00,000 తీసుకునేవాడు అప్పట్లోనే ఆయన. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ అమౌంట్. ₹1,00,000 అంటే ఇప్పుడు ₹1,00,00,000 తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, మోర్ దెన్ కోటి. ఆయన కూడా మిజరబుల్ ఎండింగ్. అంటే పూలమ్మిన చోట కట్టెలమ్ముకోకూడదని ఒక సామెత ఉంది మనకి. అంటే బాగా బతికిన చోటనే చెడిపోయి బతికితే వాల్యూ ఉండదనేసి వేరే చోటికి వెళ్తుంటారు అందరూ, అంటే ఫేస్ లేక. ఆయన పాపము అట్లా చేయక ఆయన ఏం చేసిండు, అదే సినిమాలో 1,00,000 తీసుకున్నవాడు చివరికి జూనియర్ ఆర్టిస్ట్లో జూనియర్ ఇంకా అనే డైలీ బేసిస్ 400-500 ఇస్తే హీ వాజ్ పార్టిసిపేటింగ్ ఈజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. అయ్యో, ఇదంతా స్వయంకృతాపరాధమే కదా. అవును. ఇంకొక ఆయన శివరామ్ అని ఒక కమెడియన్ ఉండే, ఆయన మంచి పాపులర్ రేలంగి వీళ్ళకన్నా ముందు దిశలో, ఐ థింక్ 1940s అండ్ సంథింగ్ లైక్ దట్. ఆయన కూడా అంతే, చివరి దిశలో ఆయన బాడీని కారులో వెనకాల ట్రంక్లో వేసి తీసుకెళ్లారు గుంటూరుకు, ఎక్కడికో చెన్నై నుంచి. దీనికి అన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటంటే, డబ్బులు వచ్చినప్పుడు కానీ అధికారం వచ్చినప్పుడు కానీ కళ్ళు నెత్తికెక్కకూడదు. అవును. ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. అవును. నాకు ఎంతన్నా రానే నేను ఇంతనే ఖర్చు పెడతా, మిగిలిన ఐ విల్ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే సర్క్యులేషన్లో ఉండి అపరోక్షంగా ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అవును. మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, షేర్స్ కొన్నారు, ఆ కంపెనీ ఏదో ఆ బిజినెస్ చేసి అది గ్రో అవుతుంది, ఎంప్లాయీస్ వస్తారు, గూడ్స్ దొరుకుతాయి, కొనుక్కునే వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. అట్లా ఉండాలి కదా. వీళ్ళు వాట్ ఎవర్ అంటే లగ్జూరియస్ లివింగ్కి దానికి బానిసలై, అలవాటు బానిస, అలవాట్లో కూడా మంచి చెడ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇది వైజ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ వైజెస్ అంటే బానిసత్వ లక్షణాలు అది ఎక్కువైపోయి, నిర్లక్ష్యం ఎక్కువైపోయి, ఫర్ వాట్ ఎవర్ రీజన్ కేర్లెస్నెస్ అయ్యి ఇలా దెబ్బతిన్న యాక్టర్లో నేను ఇందాక చెప్పింది కాకుండా వీ హ్యావ్ సావిత్రి, మీరు ఆ పేరు చెప్పారు. షీ వాజ్ ఎ వెరీ పాపులర్ అండ్ నాట్ పాపులర్ యాజ్ వెల్ యాజ్ ఎమినెంట్ యాక్ట్రెస్. కొన్ని పరిస్థితులు మన మీద మన తప్పు లేకపోయినా కూడా మనకి నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. రెండవది, మనం కావాలనే కాంట్రిబ్యూట్ చేస్తాము ఫర్ అవర్ రుయినింగ్.
మనము చెడిపోవడానికి, పాతాళంలోకి పోవడానికి మనమే అంటే మనం వాట్ వి సే మన గొడ్డలితో మన కాల్ని మనమే నరికేసుకోవడము. అలా చేసిన ఎగ్జాంపుల్స్లో ఇవి వస్తాయి. సావిత్రి గారు. దీనికి ఎడ్యుకేషన్ కూడా ఐ విల్ లింక్. ఆమెకి ఫార్మల్ ఎడ్యుకేషన్ తక్కువ. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ద రీజన్. అక్కినే నాగేశ్వరరావు కూడా ఎడ్యుకేషన్ తక్కువ, కానీ ఆయన ఫైనాన్షియల్గా దెబ్బతినలే. ఆయన కష్టపడే మనస్తత్వం ఉండి కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కూడా. ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. బట్ ఎట్ లేటర్ డేట్ ఆయన పర్సనల్గా ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి వెళ్ళాడు ఆయన. అది ఉండాలి. ఈమె అది చేయలేదు. ధారాళంగా అంటే ఆమెకి లెక్కనే తెలియదు. చాలా మందికి ఇప్పటికి కూడా మనం చూస్తాము, లక్షల కోట్లు ఉంటాయి, లెక్క పెట్టడం రాదు. ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు పోతున్నాయి, ఇది ఉండదు. వాళ్ళకి అదృష్టం బాగుంటే డబ్బులు, మనీ ఈజ్ కమింగ్ దట్ వే. దెన్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రాజుబాబు, కమెడియన్. షార్ట్ టైంలో చాలా బాగా రైజ్ అయ్యిండు. ఆయన మేనరిజం కూడా చాలా బాగుంటుంది. ద మేనరిజం, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు లాంగ్వేజ్ ఏమో డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఏమో ద మేనేజర్తో హీ యూస్ టు క్యాప్చర్ ద. చాలా తక్కువ మంది ఉంటారు అలా. అల్లు రామలింగ ఒకడు, రాజుబాబు ఒకడు. దే ఆర్ వెరీ పెక్యూలియర్. రమణారెడ్డి వెరీ పెక్యూలియర్ దిస్ థింగ్స్. అలాగే రాజనాల అనే పాపులర్ విలన్, ఆయన కూడా చివరికి ఆయనకి లెగ్ యాంప్టేట్ అయింది, డయాబెటీస్ పెరిగి ఇగ్నోర్ చేసి హెల్త్. దాసరి నారాయణ మీడియాలో చూసిన విషయాలే ఇవి. దాసరి నారాయణ దయదలిచి 50,000 ఎంతో చివరికి ఇచ్చాడు. ఒకసారి రాజుబాబు శోభన్ బాబు దగ్గరికి పోయి పలకరించడానికి పోతే ఈయన సంగతి ఆయన కనుక్కునేసి కవర్లో పెట్టి, అంటే ఓపెన్గా ఇస్తే ఆయన బాధపడతాడేమో అనేసి కవర్లో పెట్టి 20,000 రూపాయలు ఇంటికి వెళ్ళి చూసుకుంటే 20,000 వస్తుంది. ఒకప్పుడు రాజునాల ఆయన కొంచెం ఫేమ్లో ఉన్నప్పుడు శోభన్ బాబునే హీ వాస్ స్కోల్డింగ్ అన్ ద సెట్. నువ్వు సరిగా చేయట్లేదు, నాకు టైం అయిపోతుంది. ఐ టు గర్వం. అంటే నేను కొంచెం ఫేమ్ వచ్చేసరికి గర్వము, స్టెబిలిటీ ఉండాలి కదా. మనకన్నా మన కాళ్ళ ట్రెడిషనల్ మీరు ఎనీ రిలీజన్ తీసుకోండి, ఐ కోట్ ఫ్రమ్ భగవద్గీత, మానసిక స్థైర్యం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. అంటే గర్వము డబ్బులు ఉన్నప్పుడు ఒకప్పుడు, లేనప్పుడు ఇంకో తీరుగా, పెద్దవాడైతే సల్యూట్ చేయడము, కిందివాడైతే వాడిని తిట్టడము, దిస్ ఆల్ నాన్ సెన్సికల్. స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉండాలి, ఈక్వి బిహేవియర్ అది ఉండాలి. సో సినిమా యాక్టర్స్ ఈ రకంగా, ఈవెన్ పద్మనాభం ఆల్సో చాలామంది దెబ్బతిన్నారు. మీరు సైకాలజీ, మనీ విషయం పక్కన పెడితే ఎన్టీ రామారావు కూడా వీడికి అంటే ఆపోజిట్ జెండర్ లౌల్యం కానీ, లౌల్యము అనే పదం వి యూజ్ ఇన్ తెలుగు, లౌల్యత. ఆయన భార్య చనిపోయిన తర్వాత హీ మ్యారీడ్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ షీ ఈజ్ ఎ డైవర్సీ, ఆర్ దిస్ మ్యాన్ మేడ్ హార్ట్ టు డైవర్స్ అండ్ మ్యారీడ్. నేను అగెనిస్ట్గా చెప్పట్లేదు ఎవరికి, విశ్లేషణ కోసం చెప్తున్నా. మనిషికి జీవితంలో బతికున్నా చనిపోయినా వన్ స్పౌస్, వన్ వైఫ్ ఆర్ వన్ వైఫ్, దట్ ఈస్ ద హైయెస్ట్ బెంచ్ మార్క్ ఎథిక్స్. అది ఫాలో కావాలి. అంత కుదరకపోతే సరే, భార్య చనిపోయింది, ఇంకో భార్యను చేసుకుంటే సమ్ మీనింగ్, ఎట్లీస్ట్ సమ్ మీనింగ్. దట్స్ నాట్ ఎగ్జాంపులరీ కాదు. కానీ వీళ్ళంతా వాళ్ళ పద్ధతిలో, పాపం ఎన్టీ రామారావుకి డబ్బులు అవి పోకపోయినా కూడా, ఆయన చీఫ్ మినిస్టర్గా పబ్లిక్ చాలా సర్వీస్ చేసినా కూడా ఒక బ్లాక్ స్పాట్తోనే ఎండింగ్ ఆఫ్ ద లైఫ్. మిగిలిన వాళ్ళతో ఫైనాన్షియల్గా దెబ్బతిన్న వాళ్ళు, పద్మనాభము, రాజుబాబు, రాజనాల, నాగయ్య, వీళ్ళంతా ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, కాంతారావు. సావిత్రి గారు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది, బట్ అడిగిన వాళ్ళందరికీ డబ్బులు అన్నది ఇవ్వడం వల్ల మోసపోయారు ఆవిడ కూడా. ఏదో సినిమాలు తీశారమ్మా. కొంతమంది మునగ చెట్టు ఎక్కడము అనేది వీసే, మునగ చెట్టు నిలవదు. మునగ చెట్టు ఎక్కితే అది కింద పడిపోతారు. ఎవడో ఎక్కించాడు కదా, అంటే ఎవడన్నా పొగిడాడు కదా అనేసి మనం పైకి వెళ్ళొచ్చు. మాతృదేవత అనుకుంటా, అది వేరే వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు వెనక్కిపోతే ఏదో ఏమి తీసినట్టుంది. ఐ థింక్ సినిమా అంటే లాస్ట్ ఆగిపోయింది కదా, మిగతా సగం పూర్తి చేద్దామని చేశారని విన్నాము. యు ఆల్సో నో ఇట్. యా, అలా ఇబ్బందులు. పద్మనాభము 1, 2, 3, 4 మంచి సినిమానే తీశాడు ఆయన. బట్ చివరిలో ఎనివే ఫైనాన్షియల్ లాస్తోనే అతనికి హెల్త్ కూడా ఇదైపోయింది. మెంటల్లీ హీ వాజ్ దిస్ వన్. మెనీ పీపుల్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్స్ అందరూ ప్రాపర్గా ఫినాన్షియల్ అన్నది వీళ్ళు ప్లాన్ చేసుకోకపోవడం వల్లే ఇలా దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించారంటారా? అంతేమా, ఫినాన్షియల్ డిసిప్లిన్, జీవితంలో డిసిప్లిన్ అనేది ఉండాలి కదా. డ్యూ టు ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ, డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెడిటేషన్, యోగా, ఒక మెంటార్ను వాళ్ళని పెట్టుకోకుండా, ప్రతి మనిషికి మెంటార్ అవసరము, హౌఎవర్ బిగ్ ఆర్ హౌఎవర్ స్మాల్.
అది లేకుండా అంతా నేనే. అవును. వీఆర్ ఏ మీడియా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద అల్మైటీ. ఈ జ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామమ్మా, నన్ను వెనక నుంచి నెత్తిపోతే ఇనుపతో ఇక్కడ కొట్టాడు, ఐఎమ్ అవుట్ కదా, ఇంకా నా గొప్పతనం ఏముంది? ఏం లేదు కదా. నడిచినంతసేపు నడుస్తుంది. జాతక్ చెల్రాహాయ్ అదే కదా. మరి ఈ సోయి ఉండాలి కదా. యు ఆర్ నథింగ్, యు ఆర్ ఏ మీడియా, యు ఆర్ ఏ పాన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద నేచర్ ఆర్ గాడ్, హూమ్ ఎవర్ యూ బిలీవ్. ఈ హంబుల్నెస్ ఉండాలి. ఓకే. అండ్ యూ అచీవ్ ఇన్ మెనీ గ్రేట్ థింగ్స్. దానికి దేర్ ఇస్ నో స్టాప్. కానీ మీరు ఎంత హైట్కు ఎంత ఇది పోయినా కూడా యూ షుడ్ బి హంబుల్ అండ్ సింపుల్. ఓకే. సో ఇంకొంత ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా మనకు 100 ఉంటే మిగతా ఒక 30%, 40%, 20% సపరేట్గా పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టుకోకూడదు. దీనికి కూడా చెప్తానమ్మా, ఒక రిజర్వ్ ఫండ్ అని కంపెనీస్లో కూడా పెట్టుకుంటారు. సీక్రెట్ ఫండ్ అంటారు, ఎవరికి తెలియదు అది. ఆ లెక్కల్లో పర్టికులర్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లెవెల్లో చెప్తున్నాను, హస్బెండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈవెన్ భార్యకి తెలియకుండా కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఓ 10 లక్షలు, 50 లక్షలు, కోటు, 2 కోట్లు, అది ఆయన కూడా తెలియద్దు. అంటే ఒక్కోసారి మనం డబ్బులు పెట్టి మర్చిపోవాలి. ఆ లెవెల్లో ఉంటే చాలా కష్టం వచ్చినప్పుడు అక్కడిక్కడ అంతా ఎతికి అప్పుడు గుర్తు రావాలి. ఇలా చేసుకుంటే బెటర్ అంటారు. లాస్ట్ ఇంకెప్పుడైనా మనకి అమౌంట్ కావాలి. ఇప్పుడు మనకు ఒక సేయింగ్ ఉంది, హ్యాపీ ఎండింగ్ ఉండాలి, జీవించడం కూడా హ్యాపీగా ఉండాలి. అంటే ద లైఫ్ లైన్ బినా దైన్యైన జీవనం, దీనత్వం. పుట్టినప్పుడు పూర్గా పుట్టినా చనిపోయేటప్పుడైనా లగ్జరీగా చనిపోవాలి అంటుంటారు చాలా. లగ్జరీ అన్న పదమే తీసేయాలమ్మా. లగ్జరీ తీసేయాలా? హానరబుల్గా చనిపోవాలి, గౌరవంగా చనిపోవాలి అనేసి. పుట్టుక మన చేతిలో లేదు, జీవితం మన చేతిలో ఉంది. జీవితం ఎట్లా నడుపుతున్నామని మన చేతిలో ఉంది. చావడం కూడా మన చేతిలో లేదు. ఎక్కడ చస్తామో మనము, ఎయిర్ యాక్సిడెంట్లో చావచ్చు, ఇంకో దగ్గర చావచ్చు, చెంత కుప్పలో చావచ్చు, ఎక్కడైనా చావచ్చు. పుట్టడం కూడా డెలివరీ ఎక్కడైనా కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. గౌతమ్ బుద్ధ వాజ్ డెలివర్డ్ ఆన్ ద వే టు దిస్ వన్. అదేదో వనం ఉంది కదా, సమ్వేర్, అశోక సమ్వేర్. హర్ మదర్, Gautam Buddha's mother was traveling in the palanquin or something those days, and on the way she delivered this one. మరి గౌతమ్ బుద్ధుని ఆయన హారోస్కోప్ చూసి ఈయన పబ్లిక్ వ్యూలో పెట్టొద్దు, ఈయన చాలా జాలి హృదయం అంటే ఆయన 18-20 ఇయర్స్ వరకు హీ వాజ్ సేవ్డ్. 20-25 ఇయర్స్ పబ్లిక్ విజన్లో రాకుండా. బట్ ఒకసారి నేను సడన్గా చూడడంతో హిజ్ మైండ్ చేంజ్. మనకు కూడా ఒక్కోసారి వేరే వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది, బెచ్చమెత్తుకునే వాళ్ళని చూస్తే అరే పాపం ఎందుకు వీళ్ళు ఉన్నారనేసి. బట్ మన ఇంటెన్సిటీ తక్కువ, ఇమీడియట్లీ వి కమ్ బ్యాక్, మళ్ళీ నార్మల్ అవుతాం. ఆయన కాల. సో హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ ద కాజ్ ఫర్ దేర్ మిజరబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్ల చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో మెయిన్లీ ఫినాన్షియల్ డిసిప్లిన్ అన్నది అందరూ పాటిస్తే బెటర్ అని అంటుంటారు. అన్ని డిసిప్లిన్స్, జనరల్ డిసిప్లిన్ ఉండాలమ్మా. ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఎమోషనల్ డిసిప్లిన్స్, ఈ రెండు ఎక్కువ ఉండాలి. ఎవడో తిట్టిండనేసి ఆత్మహత్య చేసుకోవడము, ఎవడో తిట్టిండనేసి వాడిని పొడవడము, ఇది ఎమోషనల్ డిసిప్లిన్. డబ్బులు ఎన్నొచ్చినా కూడా నీకు కనీసం ఎంత అవసరమో అంతనే ఖర్చు పెట్టుకొని మిగిలింది సేవ్ చేసుకోవడము, ఇన్వెస్ట్ చేయడము ఫినాన్షియల్ డిసిప్లిన్. సో దిస్ ఈఎఫ్, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది కదా, ఆర్ ఐ సెడ్ డిఈఎఫ్, ఒకటి తర్వాత ఒకటి ఎమోషనల్, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. సూపర్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.